ఆ మధ్యన 'అమ్మో! ఒకటో తారీఖున' ఒక సినిమా వచ్చింది. గతంలో 'రాజేంద్ర ప్రసాద్' అనుకుంటా. కాదు కాదు. చిన్న నటులే అంటే సైడ్ యాక్టర్‌లే 'కోట శ్రీనివాసరావు' ఈళ్ళందరూ గూడా ఉన్నారు అందులో. చాలా అద్భుతమైన సినిమా. మన హృదయాల్ని కదిలించిన సినిమా. మధ్య తరగతి బ్రతుకుల్ని కదిలించిన సినిమా. ఎందుకంటే ఒకటో తారీఖు ఇప్పుడు నాకే అనిపిస్తది. ఒకటో తారీఖున జీతాలెయ్యాలి అందరికి. ఇంటి ఖర్చులివ్వాలా? అంతా అయ్యాక చూస్తే నాకు ఆహ్, ఈఎంఐలు డబ్బులు ఎతుక్కోవాల్సొస్తది ఒక్కోసారి. ఈఎంఐల వరకు జాగ్రత్తగా సెట్ చేసుకున్నా, ఒక్కోసారి ఈ ఇన్స్యూరెన్స్ పాలిసీలు ఎప్పుడో కట్టుంటాం గదా! వాటికి డబ్బులు కట్టాల్సొస్తది. ఈ నెలలో షెడ్యూల్ అయ్యుంటాయి. 15వ తారీఖుకనో, 20వ తారీఖుకనో, 25వ తారీఖుకనో డబ్బులు కనబడవు. ఏం జేయాలో అర్థం గాదు. పిచ్చెక్కిపోద్దనమాట ఒక్కోసారి. ఒక్కో నెల అసలు ఇప్పటికి గూడా మనసు అట్లాగా పిచ్చెక్కిపోతా ఉంటది. రేపు నెల ఏంటి? ఈ నెల మనం సరిగ్గా పని చేయకపోతే, ఈ నెలలో కొంచెం ఒంట్లో బాలేదు. ఆగామా? తగ్గామా? వీడియోలు తగ్గినియా? రూపాయి తగ్గిపోద్ది. రూపాయి తగ్గిపోతే రేపు పొద్దున ఇచ్చేది ఎట్లాగా? ఇంత టెన్షన్ ఉంటదెప్పుడు. ఏది ఇప్పుడు తిండికి ప్రాబ్లమ్ ఏముండదు. కానీ అందరి తిండి గూడా చూడాలి కదా! మనం మన దగ్గర ఆధారపడ్డటువంటి సిబ్బందిని చూడాలా, ఇంటికి చూడాలి. ఖర్చులు చూడాలి. ఖర్చులు ఎవరు గూడా ఆగరు. లేకపోతే జీతాలు ఎవరిని ఆపమని మనం చెప్పలేం గదా! అట్లాగా ఇప్పుడు ఇట్లా ఉంటేనే ఉంటాయి. ఇదివరకు నా మధ్య తరగతి జీవితంలో ఎంత తిప్పలుండేది. ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందంటే నరకం కనబడిపోతది. అప్పులకి ఎట్లాగా? ఏంటి? అనేటువంటిది. అప్పులు మనల్ని అడిగిన వాళ్ళు మనకివ్వడానికి ఫీలవుతారు. మనకి రెట్టనివ్వడానికి. ఏదన్నా అన్నామంటే గనక ఆడు రెచ్చిపోతున్నాడు. మన మీద డబ్బులు తీసుకున్న తర్వాత మనకి శత్రువులవుతారు. మనం అప్పిస్తే. మనకివ్వమని అడిగితే చులకనవుతుంటాం. ఇవ్వరు. ఇది చాలా విచిత్రమైనటువంటి సిట్యుయేషన్ ఉంటదనమాట. ఇది ఇప్పుడెందుకు చెబుతున్నా అంటే, ఒకటో తారీఖు జీతాలు జగన్ ఇవ్వలేదు. జగన్ జేబులోయా? ప్రభుత్వం డబ్బులే. ఇవ్వలేకపోయాడు. ఫెయిల్యూర్డ్ గవర్నమెంట్ అన్నాం. ఈ ప్రభుత్వం వచ్చింది. 4 తారీఖు అవుతుంది జీతాలు పడలేదు. మొన్న 3000 కోట్లు మంగళవారం అప్పు తీసుకొని కూడా జీతాలు పడలేదు. సెక్రటేరియట్ ఉద్యోగులకు తప్పించి ఎవరికీ పడలేదు. మొదట్లో పడ్డాయి. ఇప్పుడు ఆగినియి అని జెప్పేసి సాక్షి రాసుకొచ్చింది. అయితే ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకటో తారీఖు పెన్షనర్లకి సాలరీస్ వాళ్ళకి సచివాలయాలకి ఇస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్‌లో ఔట్‌సోర్సింగు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కైతే కొంత లేట్ అవుతుంది. జగనోళ్ళ టైంలో గూడా అదే జరిగిందంటే, లేదు లేదు అప్పుడు వీళ్ళకి గూడా జరిగింది. ఈ 5 ఏళ్ళు ఒకటో తారీఖు జీతం ఎయగలిగితే హ్యాపీ. నేను ఒకటో తారీఖు అందరికి జీతం ఎట్టి పరిస్థితిలో ఎయడానికే చూస్తానన్నమాట. అది లేకపోతే మనసు ఏదోగా ఉంటది. అప్పుడు ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనిపిస్తది. అది బాబైనా, జగనైనా. ఎందుకంటే ఒకటో తారీఖు ఆ జీతం పడి, ఆ జీతం నుంచి ఈఎంఐలు, ఖర్చులు ఇవన్నీ ప్రతి ఉద్యోగికి మార్క్ చేసుంటాయి. అందువలన ఒకటో తారీఖు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంటే.